ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మరో 2 రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తోంది. కాగా దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు భారీ వర్షాలపైన సమీక్ష చేశారు. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్లో విశాఖపట్నంలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ప్రపంచ పరిశ్రమల ప్రముఖులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను స్థాపించడానికి ముందుకొచ్చే వారికి 15 రోజుల్లోపు అవసరమైన అనుమతులు మంజూరు చేస్తామని, వాయు, జల, రోడ్డు అనుసంధానానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అంతర్గత జల మార్గాలను పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ లాజిస్టిక్స్ హబ్గా మారాలన్న రాష్ట్ర లక్ష్యాన్ని చంద్రబాబు తెలిపారు. దుబాయ్ పర్యాటక రంగంలో విజయం సాధించినందుకు చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. వైసీపీ అధినేత జగన్ కీలక అంశాలను వెల్లడించారు. కల్తీ మద్యం మొదలు విశాఖ గూగుల్ సహా రుషికొండ భవనాల నిర్మాణపై తొలిసారి స్పందించారు. ఆ నిర్మాణాల వెనుక లక్ష్యాలను వెల్లడించారు. హైదరాబాద్లో ఐటీ విస్తరణ, విశాఖలో డేటా సెంటర్ వెనుక చంద్రబాబు పాత్ర లేదని చెప్పుకొచ్చారు. విశాఖ డేటా కేంద్రం వెనుక అదానీ కేంద్రం కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు.